వెల్కమ్ సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో మొన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ ఒక్కసారిగా చెప్పాలంటే కమలం కొలాప్స్ అయిందని చెప్పాలి. మరి వాళ్ళ వ్యూహం తీవ్ర స్థాయిలో బెడిసికొట్టింది. మామూలుగా కూడా బెడిసికొట్ల. ఎందుకు బెడిసికొట్టింది? మరి ఎక్కడ లోపం జరిగింది? మరి సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు తలకిందలు చేస్తా ఆయనేమో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని ఆయన ఎస్టిమేషన్ వేసుకుంటే పొలిటికల్గా దానికి రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఎందుకయింది? ఇక్కడ స్ట్రైట్ ఫైట్ అయింది. ఎందుకు జరిగింది? మరి ఒకప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ జాతీయ స్థాయిలో సౌత్‌కి గేట్ వేగా దీన్ని భావించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఎందుకు బీజేపీని గెలిపించలేకపోయింది? ఒకే ఒక కార్పొరేషన్, ఒకే ఒక మున్సిపాలిటీకి పరిమితమైంది. మరీ ముఖ్యంగా ఓట్ షేర్ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా గట్టి పోటీ ఇచ్చి ఓట్ షేర్‌ని పెంచుకోగలిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ అర్బన్ ఓట్ బ్యాంక్ అంటే బీజేపీకి పట్టునటువంటి ప్రాంతం అర్బన్ ఓట్ బ్యాంక్. టౌన్స్ కానీ మున్సిపాలిటీలు కానీ ఈ అర్బన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా చెల్లాచెదరైపోయింది. బీఆర్ఎస్ పార్టీకి పడింది, బీజేపీకి పడలా. ఒకప్పుడు రూరల్ ఓట్ బ్యాంక్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రూరల్ ఓట్ బ్యాంక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఒక అర్బన్ ఓట్ బ్యాంక్ అనుకుంటే ఆ అర్బన్ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయింది. ఒక్కసారిగా పడిపోయింది, కుప్పకూలిపోయింది. పేక మేడలాగా కూలిపోయింది బీజేపీ గ్రాఫ్. ఎందుకు? ఇక్కడ ప్రధానంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో బీజేపీకి ఏమొచ్చినాయి? ఇప్పుడు అదే బీజేపీ అధిష్టానం కూడా అంతు చిక్కినటువంటి ప్రశ్న. అంటే ప్రధానంగా ఇప్పటికీ అనేక సందర్భాల్లో నరేంద్ర మోదీ స్వయంగా బీజేపీ ఎంపీలతో మీటింగ్ అయ్యారు. వాళ్ళని సమన్వయం చేశారు, కూర్చోబెట్టి సమన్వయ లేమిని తీర్చారు. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయ లేమి అంత తీర్చినప్పటికి కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. మరి సాధారణంగా బీజేపీలో గ్రూపులు ఉండవు. కానీ ఇక్కడ తెలంగాణ బీజేపీలో మాత్రం విపరీతమైనటువంటి గ్రూప్ వార్ ఉంది. ఇట్లా గ్రూపుల వారీగా విడిపోయి పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. సొంత పార్టీలోనే ఇటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే కేంద్ర నాయకత్వం కూడా ఈ గ్రూప్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా, కొన్నేళ్లుగా గమనిస్తూ ఉంది. ఫుల్ స్టాప్ పెట్టాలంటే నరేంద్ర మోదీ వల్ల కూడా అవట్ల. అనేక సందర్భాల్లో హెచ్చరికలు చేశారు, కూర్చోబెట్టి మాట్లాడారు, అయినా ఫలితం కనిపించట్లేదు. ఆపరేషన్ కమలంకు సిద్ధమైంది ఇప్పుడు అనేది ఒక టాక్. అంటే బీజేపీలో ఏం జరుగుతోంది? బీజేపీ హైకమాండ్ కొంత బీజేపీ కమలం మీద ఫోకస్ చేసి ఆపరేషన్ కమలంని కొంత చేపట్టేట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవైపు జనసేనతో పార్టీ పొత్తు అని ప్రకటించినా కూడా ఫలితాలపైన ఆ ప్రభావం ఏమీ చూపించలే. ఇది పెద్ద ఎత్తున మరీ విశ్లేషించాల్సినటువంటి పాయింట్. అంటే బలంగా ఉండాల్సినటువంటి సమయంలో ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న తర్వాత, మరీ ముఖ్యంగా పార్లమెంట్లో కూడా 8 స్థానాలు గెలుచుకున్నటువంటి ఇదే బీజేపీ పార్టీ దాదాపుగా 50కి పైగా నియోజకవర్గాల్లో బీజేపీ బలం ఉండాల్సింది పోయి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే అలా కనిపించడం ఒక్కసారిగా బొక్కబోర్లా పడినటువంటి పరిస్థితి. అసలు మొన్న జరిగినటువంటి రిజల్ట్స్ చూస్తే అసలు 8 పార్లమెంట్లు గెలిచినటువంటి పార్టీ బీజేపీనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అంటే రాష్ట్రంలో అధికారానికి పెద్ద ఎత్తున తామే ప్రత్యామ్నాయం అని చెప్తున్నటువంటి బీజేపీకి ఇది ఒక చేదు అనుభవం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి కేవలం ఓట్లు శాతం పెంచుకోవడానికే పరిమితం అవడానికి కారణమై కొంత ఎక్కడో వ్యూహం లోపిస్తున్నట్టుగా కనిపిస్తోంది బీజేపీలో. మరీ ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో 261 వార్డులు మాత్రమే బీజేపీ గెలిచింది. అంటే 7 కార్పొరేషన్లో 77 డివిజన్లో మాత్రమే గెలిచింది. అంటే కరీంనగర్, నిజామాబాద్ ఇటువంటి కొంత ప్రాంతాల్లో అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఇమేజు లేదంటే కనుక జాతీయ అంశాల మీద కొంత బీజేపీ ప్రొజెక్ట్ అవటము, కొంత అభ్యర్థుల బలము, క్షేత్రస్థాయిలో బలమైనటువంటి క్యాడర్ ఇవన్నీ కొంత పార్లమెంట్ ఎన్నికల్లో వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ సరే కాంగ్రెస్ పార్టీ చెప్తుందిలేండి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది. అట్లా అట్లా గంప గుర్తుగా ఇటు అటు అటు ఇటు ఏమి వేయరు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి. అది చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఓట్ల శాతం పెరిగినప్పటికీ అంటే కొంత పార్టీకి ప్రజలకి కనెక్టివిటీ కూడా కట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రజలతో కనెక్టివిటీ కొంత కట్ అవటం, క్షేత్రస్థాయిలో ప్రజలతోటి పార్టీ లీడర్షిప్తో మమేకం అవ్వలేకపోవటం, వాళ్ళు కరెక్ట్గా సింక్ కాలేకపోవటం, ప్రజల్ని కలుపుకోపోలేకపోవటం, క్యాడర్లో లోపాలు, క్యాడర్లో గ్రూప్ వారు, లీడర్లో గ్రూప్ వారు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఓట్ షేర్ కొంత చెప్పుకోదగ్గ రాణించినప్పుడు కూడా సీట్లు గెలిచే స్థాయిలో అయితే బీజేపీ ముందడుగు వేయలేదు. ఎవరికి వాళ్ళే తామే పవర్ఫుల్ అనుకున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే జనసేనతో పొత్తు అన్నది హైకమాండ్ స్టేట్ పార్టీ డిసిషన్ తీసుకుంది. కానీ ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు మాకు ఆయన మద్దతే అవసరం లేదని మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇట్లా ఎవరికి వాళ్ళే తాము హీరో అని, తామే మేమే గెలిపించుకుంటామని వాళ్ళ బలాలని ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళి
ఇట్లా అడ్డంగా మున్సిపల్ ఎన్నికల్లో బొక్క పడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గ్రూప్ తగాదాల వల్ల పార్టీ క్యాడర్ పూర్తిగా అయోమయానికి గురవుతుంది అనేదైతే ఖచ్చితంగా బీజేపీ గుర్తించింది. క్షేత్రస్థాయిలో కానీ లేకుంటే ఫలితాలను చూసి కానీ కొంత మదన పడుతోంది బీజేపీ వల్ల. నెక్స్ట్ ఏం చేయాలని ఆపరేషన్ కమలం దిశగా స్టార్ట్ చేసేందుకు కొంత సీరియస్గానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బీజేపీలో అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు ఉన్నారో ఆయన కొంత క్రియాశీలకంగా చాలా ముందు ఉంటారు. కానీ ఆయన కూడా కొంత ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఎందుకంటే అంటే గ్రౌండ్ లెవెల్‌లో పెట్టుకున్నటువంటి పొత్తులు, మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఓటింగ్ ఇదంతా ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓటింగ్ ఇదంతా వివాదాస్పదం అవుతోంది. మరి ఎక్కడ కోఆర్డినేషన్ గ్యాప్స్? ఎందుకు ఒక తాటి మీదకి ఆయన కూడా తీసుకురాలేకపోయారు? ఆయన సహజంగానే కొంత సౌమ్యంగా ఉంటారు. లేదంటే ఆయన ఏమీ ఆయన కూడా చెప్పారు, "నేను అంత సౌమ్యమేం కాదు. ఎక్కడిదక్కడ నేను దూసుకెళ్ళిపోతాను." కానీ ఆయన కూడా పెద్దగా ఆశించిన మేర ఫలితాలు సాధించలేనటువంటి పరిస్థితి. ఆయన కళ్ళ ముందే అనేక సందర్భాల్లో గ్రూప్ వర్క్ కొట్టొచ్చినట్టు కనిపించినటువంటి నేపథ్యం. అందుకే పదే పదే పార్లమెంట్ సభ్యులతో నరేంద్ర మోదీ మీటింగ్ అయినా కూడా లాభపడినటువంటి నేపథ్యం. మరి భవిష్యత్తులోనే తెలంగాణలో బీజేపీ వచ్చే స్థానిక సంస్థలు లేకుంటే జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీలో చాలా కీ రోల్. ఒక నెక్స్ట్ జీహెచ్ఎంసీలో కూడా గతంలో లాగా బీజేపీ పర్ఫార్మ్ చేయకపోతే దెన్ బీజేపీ పూర్తిగా కొలాప్స్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే నిద్రావస్థకి వెళ్ళిపోయింది రాష్ట్రంలో అని చెప్పుకోవచ్చు. డెడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరి కనీసం వచ్చే శాసనసభ ఎన్నికలకైనా బీజేపీ పుంజుకుంటుందా? లేదు జీహెచ్ఎంసీలో తన పట్టు సాధించుకోగలుగుతుంది. ఎందుకంటే గతంలో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో. కానీ ఆనాడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలేవి అమలవల. జీహెచ్ఎంసీలో బీజేపీ కార్పొరేటర్లు చాలామంది గెలిపించినప్పటికి కూడా వాళ్ళేమి ప్రజల ఆదరాభిమానాలను ఇప్పుడేమి చూరగొంటలేరు. అంటే వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేరలేదు. మరి ఇప్పుడు మరి అదే జీహెచ్ఎంసీలో మళ్ళీ బీజేపీకి ప్రజలు ఓటు ఎట్లా వేస్తారు? ఏ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి ఓట్ల కోసం వెళ్తారు జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు? ఇవన్నీ కొన్ని బీజేపీని కూడా కొంత ఇబ్బందులు నెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ జీహెచ్ఎంసీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్‌గా ఉంటే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీకి హోప్ వస్తుంది. లేదు అంటే శాసనసభ ఎన్నికల నాటికి బీజేపీ ఎదుగుదల $1 మిలియన్ క్వెషనే. అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జరిగినటువంటి ఈ ఎన్నికలు 2 స్థానిక సంస్థల ఎన్నికలు. ఒకటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 2 గ్రామ పంచాయతీలు. ఇక్కడ వచ్చినటువంటి ఓట్ షేర్ బీభత్సంగా బీఆర్ఎస్ పార్టీకి పెరగటం కొంత మంచి ఊపునిచ్చే అంశం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మాకు అర్బన్ ఓట్ బ్యాంక్ పెరిగింది అని వాళ్ళు కొంత విశ్లేషించుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా బీజేపీ ఆపరేషన్ కమలం సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ ఉన్నది తెలియపండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.